హలో గైస్, చిన్నప్పుడు మన ఊర్లో ఎటైనా వెళ్ళాలంటే మనం రిక్షాలోనే వెళ్ళేవాళ్ళము. ఆ రిక్షా ఎక్కే ముందు కూడా రిక్షా వాడితో కాసేపు బేరాలు కూడా ఆడేవాళ్ళము. చాలా కాలం తర్వాత అదే ఎక్స్పీరియన్స్ మళ్ళీ అమెరికాలోని చికాగోలో ఎదురైంది. మొత్తానికి $20కి బేరమాడి రిక్షా ఎక్కేసాము. ఈ రిక్షాలకి ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉంటుంది. ఇలాంటి రిక్షాలు న్యూయార్క్ సిటీలో కూడా ఉంటాయి. ఇవి టూరిస్ట్ ప్లేస్లు కాబట్టి వీళ్ళు ఎక్కువగానే తీసుకుంటారు. కొంచెం దూరానికి $20 అడిగాడు. ఇంకా అసలు విషయానికి వస్తే ఈ వీడియోలో మీకు ప్రపంచంలోనే 10వ అతిపెద్ద ఎక్వేరియం, అలాగే యుఎస్ఏలోనే 3వ అతిపెద్ద ఎక్వేరియంని చూపించబోతున్నాను. ఈ ఎక్వేరియం చికాగోలో ఉంటుంది. దీన్ని షెడ్ ఎక్వేరియం అంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక తిమింగలం. తెలుపు రంగులో ఉన్న ఈ పెద్ద చేపని బెలుగా వేల్ అంటారు. ఈ ఎక్వేరియంలో ఈ తిమింగలాలు అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ వచ్చేసి ఈ డాల్ఫిన్ షో. ఇది మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వద్దు. అక్కడ కనిపిస్తున్న వాళ్ళు డాల్ఫిన్స్ ని ఆడిస్తూ మ్యూజిక్ పెట్టి ఎంటర్టైన్ చేశారు. డాల్ఫిన్స్ మాత్రం సూపర్ గా ఎంటర్టైన్ చేశాయి. ఆ విజువల్స్ ఇప్పుడు చూసేద్దాము. వావ్, సూపర్ కదా. వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ ఎక్వేరియంలో 25,000 రకాల చేపల్ని మనం చూడొచ్చు. ప్రపంచంలో ఉన్న అన్ని ఖండాల్లోంచి వివిధ రకాల ఫిషెస్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ చూడొచ్చు. ఇలాంటి చేపను ఎప్పుడైనా చూసారా? దీన్ని స్టింగ్రే అంటారు. దీని స్పెషాలిటీ ఏంటంటే దీని ఒంట్లో ఎముకలు ఉండవు, మొత్తం సున్నితమైన చర్మమే ఉంటుంది. రకరకాల చేపల్ని ఇలా అద్దాల్లో పెట్టుంచుతారు.
ఇప్పుడు మీరు చూస్తున్న దాన్ని పఫర్ ఫిష్ అంటారు. ఇవి నార్మల్ చేపల కంటే చాలా పెద్దగా సైజులో ఎదుగుతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది అమెరికన్ ప్యాడిల్ ఫిష్. దీన్ని మీరు ఎప్పుడు చూసుండరు. ఇది అమెరికాలో దొరుకుతుంది. ఇప్పుడు మీరు చూడబోయే చేపలు చాలా వింతగా ఉంటాయి. వీటికి ప్రాణం ఉందంటే కూడా మనం నమ్మలేము. ఇవి ఒక చెట్టులాగా లేదంటే ఒక రబ్బర్ లాగా మెరుస్తూ ఉంటాయి. వాటికి అసలు కళ్ళు ఎక్కడున్నాయి, ముక్కు ఎక్కడుందో కూడా మనం తెలుసుకోలేము. ఇక్కడ కదులుతూ చిన్న మొక్కలాగా కదులుతుంది చూసారు కదా, అవే కోరల్స్ అంటారు. వీటికి ప్రాణం కూడా ఉంటుంది. అవి ఒక జెల్లీ ఫిష్ లాంటివి. ఇప్పుడు కనిపించేది మొత్తం ఈ ఎక్వేరియంలోనే ఒక హైలైట్ వ్యూ అనమాట. దీన్ని చూడడానికే చాలా మంది వస్తారు ఎక్కువగా. చుట్టూ పెద్ద పెద్ద గోడల లాంటి అద్దాలు, లోపల చేపలు తిరుగుతూ ఉంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవు. వ్యూ అయితే సూపర్ గా ఉంటుంది.